ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగిన వైనం. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చ. పీసీబీ ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్ రిపోర్టులని కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ ఆగ్రహం. దగ్ధం చేసిన ఫైల్స్ రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశం. దుగ్గిరాలలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తుల దృష్ట్యా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వెల్లడి. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని సిపి కార్యాలయం ఎదుట బాలిక బంధువులు ఆందోళన. ఘటన జరిగిన వారం రోజులు గడిచినా నిందితుల్ని అరెస్టు చేయలేదని ఆవేదన. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితుల్ని శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. పోలవరం అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉందని బాబు కోరినట్లు సమాచారం. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం భేటీ అయ్యారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీష్ సింగ్ పురితో చంద్రబాబు సమావేశమయ్యారు. పీసీబీ ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్ రిపోర్ట్ ని కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్ రిపోర్టులకు సంబంధించిన వివరాలు తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కృష్ణానది కరకట్టపై దస్త్రాలను తగలపెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగలపెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరొక వైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారు అని పవన్ ఆరా తీశారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని ఆదేశించారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ 16 EF 2596 నెంబర్ గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్టపైకి వచ్చారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపి అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలపెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దీన్ని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండటంతో ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నేతలకు సమాచారం అందించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి మంత్రి నారా లోకేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాలను లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ధర్మకర్తలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన వారం రోజులు గడిచినా నిందితుల్ని అరెస్టు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితుల్ని శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన వారం రోజులు అవుతున్నా కూడా నిందితుల్ని అరెస్టు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లనే మరణించిందంటూ మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితుల్ని శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థుల్ని వేధించారని ఆరోపించారు. తమ కుమార్తె ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోలేదని తెలిపారు. మదర్సా సింగ్ నగర్లో ఉన్న మదర్సాకి మా అమ్మాయిని మేము ఇస్లామిక్ పాఠాలు నేర్చుకుంటుందని చెప్పి జాయిన్ చేయించామండి. మదర్సా నిర్లక్ష్యం వలన కేవలం పిల్ల చనిపోయింది. మా పిల్లకి మేము సీసీ ఫుటేజ్లో మేము నిన్న సిఏ గారు మాకు చూపించిన దాంట్లో వాంతులు అవుతున్న పిల్లకి సాయంత్రం 6 గంటల నుంచి వాంతులు అవుతానే ఉన్నాయి, విపరీతమైన వాంతులు అవుతున్నాయి. కానీ యాజమాన్యం కనీసం వాళ్ళు పట్టించుకొని డాక్టర్కి కానీ పక్కనున్న ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పిల్ల చనిపోయిన తర్వాత తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్లారు. ఇది కేవలం యాజమాన్యం హత్య. ఇది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము పోలీసు వారిని విన్నవించుకోవడానికి సిపి గారి దగ్గరికి వచ్చాం. మేము అమ్మాయి చనిపోవడం అంటే కేవలం వాళ్ళు అసలు పట్టించుకోవాలి, అమ్మాయిని అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవాలా. 13 గంటలు ఆ అమ్మాయి విపరీతమైన వాంతులు చేసుకుంటున్నా కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలని కానీ డాక్టర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చెప్పటం కానీ ఎటువంటిది వాళ్ళు చర్యలు తీసుకోలేదు. అసలు ఆ అమ్మటంలో చిన్న పిల్లవాడు ఈ నిర్లక్ష్యం, మదర్సాల నిర్లక్ష్యం కారణంగానే ఈ బాబు బంగారం, అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి బంగారమైనటువంటి బాబుని వీళ్ళు బలి తీసుకున్నారు. ఈ రకంగా మదర్సాల నిర్వాహకం ఉంటే ఏ విధంగా మేము వాళ్ళని నమ్మాలి, వాళ్ళ మదర్సాల వ్యవహారాలపై ఏ విధంగా చట్టం చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ ఫుడ్ కమిషన్ మీద, వాళ్ళ నామ్స్ మీద పూర్తిగా సమగ్రమైనటువంటి వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులర్పించారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలని రంగ ఆశయమని, దానిని నెరవేరుస్తామని తెలిపారు. ప్రజల్ని పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఈ ఎన్నికల్లో చూశామని రాధా వ్యాఖ్యానించారు. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లో రంగ విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నామని, రంగ ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు. ప్రజల్ని పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో తెలుసు కదా అని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తుందని వంగవీటి రాధ తెలిపారు. అందరం కష్టపడి చేసింది ప్రజల క్షేమం కోసమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగాయని, సారాల కోసమో పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావని, కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలని రంగ ఆశయమని, దానిని నెరవేరుస్తామని వంగవీటి రాధ తెలిపారు.
సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు దేశవ్యాప్తంగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేశారని, అల్లూరిని యువత స్ఫూర్తి తీసుకోవాలని తెలిపారు. విజయవాడ సూర్యరావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారని గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తి కేంద్రాల అభివృద్ధికి 90 కోట్ల బడ్జెట్ కేంద్రం కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అల్లూరి జయంతి వర్ధంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. మన్యం వీరుడు అల్లూరిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నేతలు లక్ష్మీ ప్రసన్న, చిగురుపాటి లక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు తన ఉండి వచ్చినటువంటి ప్రాంతానికి మళ్ళీ పోతున్నాడు. దేనికి పోతున్నాడు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజా తీర్పుని నేలకేసి కొట్టినటువంటి తన పార్టీ కార్యకర్తని, నాయకుడిని చూసేదానికి వెళ్తున్నాడు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజా తీర్పుని అగౌరవపరిచినటువంటి వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేయాలి. నువ్వు మంచి నాయకుడు, రాజకీయ నాయకుడు అయితే పార్టీని సస్పెండ్ చేయాలి. జైలుకి ఎందుకు పోతారంటే ఎవరైనా ఓదార్చేదానికి, ఏదైనా మహిళా హక్కుల కోసం పోరాడితేనో, రైతుల హక్కుల కోసం పోరాడితేనో, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడి జైలుకి వెళ్తే పోయి చూసి వస్తే మంచిది. నువ్వు పోయేది ఎందుకయ్యా? అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు నేటి యువతకి, రాజకీయ నాయకులకి? మీరు నేలకేసి కొట్టండి, చెంపకేసి కొట్టండి, ఏదైనా సరే నా పార్టీలో ఉంటే నా పార్టీలో పెట్టుకుంటే భుజం మీద మోసుకుంటా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితం అయిపోతావు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు, భవిష్యత్తులో జైత్రయాత్ర అనేది నీ డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితమైపోతాడు తప్ప భవిష్యత్తులో రాజకీయాల్లో జైత్రయాత్రలకి నువ్వు సరిపోవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొన్న తీర్పిచ్చారు. వైనాట్ 175 అన్నాడే. ప్రతిపక్ష స్థానం కూడా ఈలేదంటే, ప్రతిపక్ష స్థానం కూడా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈలేదంటే నీ పరిపాలన ఏమిందో, నీ విధానాలు ఏమున్నాయో, నువ్వు చెప్పిన మాటలు ఏమయ్యాయో ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు మిత్రులారా. ఈరోజు చాలా రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువ ఉండాలి రాజకీయాల్లో. ఇలా పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగ. ఆయన చూపిన బాటలు పయనిస్తూ దివంగత రంగ ఆశయాలను సాధిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగ 77వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ తో పాటు వంగవీటి రంగ తనయుడు టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణతో కలిసి బి కాలనీలోని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి, ప్రముఖ నాయకులు మహామేధావి కేఎల్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు. ముందుగా కొండపల్లి బి కాలనీ బస్టాప్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రంగ అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. జోహార్ వంగవీటి మోహన రంగ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. తెలుగు వారందరి గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నతమైన నేత వంగవీటి మోహన రంగ అని తెలియజేశారు. తాము కూడా ఆయన బాటలోనే పయనిస్తూ పేదలకు సేవలు అందిస్తామని తెలిపారు. వంగవీటి రాధ మాట్లాడుతూ ఎన్నికల్లో అందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఏ విధంగా పనిచేస్తామో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తూ పేదలకు సేవలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నూతలపాటి బాలకోటేశ్వరరావు బాల, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎందరో మహనీయుల జయంతి. అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశం స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. అట్లాగే మన ప్రాంతంలో జన్మించినటువంటి రంగా గారు పేద ప్రజల అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. వారికి ఈ 77వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పకుండా వారి ఆశయ బాటలో నడుస్తామని, వారు ఏవైతే చూపించారో పేదలకు అండగా నిలబడాలనే దాంట్లో మేమందరం ముందుంటామని, మైలవరం నియోజకవర్గంలో తొలిసారిగా గడిచిన కొద్ది మాసాల క్రితం కాంస్య విగ్రహం ఏర్పాటు చేసాం. ఈరోజు అక్కడ కూడా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసాం. కాబట్టి మేమందరం అక్కడికి వెళ్తా ఉన్నాం. ఈరోజు వంగవీటి రాధా గారి కార్యక్రమాల్లో పాల్గొనడం, మన నియోజకవర్గానికి రావడం సంతోషకరం. తప్పకుండా రంగా గారి ఆశయ సాధనకు అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. పేదల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాల్లో ప్రవేశించడం తనకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు. విఎం రంగా జయంతి కార్యక్రమాలను సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలో 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డు అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ సమీపంలో వంగవీటి మోహన రంగ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వంగవీటి మోహన రంగ 77వ జయంతి కార్యక్రమాలు తన నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. రంగ అనుచరునిగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. పేదలకు వెన్నుగా నిలిచిన విఎం రంగ రౌడీ మూకల చేతిలో మరణించడం తీరని ఆవేదనను మిగిల్చిందని తెలిపారు. రంగా భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. బ్రతికినా చనిపోయినా విఎం రంగాల ఉండాలని తెలిపారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు, విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి వేడుకలు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడలో ఆయన జయంతి వేడుకల్ని, ఆయన ఆశయాల్ని మరొకసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పేద వర్గాలకి అండగా ఉన్నటువంటి రంగా గారు ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయినా ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ, తెలుగు ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 26 ఘనంగా నివాళులు అర్పిస్తారు. అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది. పనిచేస్తే అలాగా ఎమ్మెల్యేగా పనిచేయాలి, అలా ఎమ్మెల్యేగా ఉండాలి, బతికితే విఎం రంగాలాగా బతకాలి, చనిపోయినా విఎం రంగాలాగా చనిపోవాలనేది ఈ బోండా ఉమా కోరికను కూడా తెలియజేస్తాం. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలబడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి వివరిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చట్టపరంగా క్రైస్తవులకి ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం ఆవేదనని గురిచేస్తుందని తెలిపారు. 1% రిజర్వేషన్లు ఉన్న ఇతర కులాల వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో క్రైస్తవులపై విపరీతంగా దాడులు జరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో క్రైస్తవులపైన ఎటువంటి దాడులు జరగలేదని, ప్రస్తుత పాలనలో కూడా మతోన్మాద శక్తులు మాపై దాడులు చేయకుండా మమ్మల్ని కాపాడాలని జాన్ మస్క్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాభివృద్ధిలో మేమంతా భాగస్వాములుగా ఉంటామని, ప్రభుత్వం బాగుండాలి, తామంతా ప్రార్థనలు చేశామని, మాకు రక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల శ్మశాన వాటిక లేవని, కబ్జాకు గురైన ప్రార్థన మందిరాలు స్థలాలను గుర్తించి క్రైస్తవులకు కేటాయించాలని కోరారు. ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కల్పించండి. గత ప్రభుత్వం దాదాపు దాడులు చేయడంతో పాటు క్రైస్తవ సంస్థల స్థలాలు కబ్జా చేసిందని జాన్ మస్క్ మండిపడ్డారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు క్రైస్తవులకు ఏం చేసినా చేయకున్నా క్రైస్తవులు అనేవాళ్ళు ఆ ప్రభుత్వానికి అండగా ఉండడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం క్రైస్తవులకు మేలు చేస్తుందని
మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అయితే నేను మా నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే చట్టసభల్లో క్రైస్తవునిగా ఒక్క ఎమ్మెల్యే కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు. 1%, 2% ఉన్న కులాలకు, మతాలకు అన్నిటికీ మీరు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ 1, 2 ఇవ్వడం జరిగింది. అయితే క్రైస్తవులుగా మమ్మల్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదని మేము వాపోతున్నాము. మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏర్పాటు చేసిన శ్మశాన స్థలాలు కానీ, బాప్టిజం ఘాట్లు కానీ అలాగే పెండింగ్లో ఉన్నాయి, గుంటూరులో కానీ మంగళగిరిలో కానీ. వాటిని తిరిగి మీరు ప్రారంభించాలని మేము వేడుకుంటున్నాం. నామినేటెడ్ పోస్టులలో క్రైస్తవులకు ఖచ్చితంగా మంచి స్థానం కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో రోటరీ క్లబ్ సభ్యులు కృషి ప్రశంసనీయమని ఫిలిం హీరో నరేష్ విజయ్ కృష్ణ తెలియజేశారు. రోటరీ క్లబ్ మెంబర్స్ అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తిగా సంఘ ప్రముఖులు సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక నూతన ప్రభుత్వం రాకతో ఏపీలో తెలుగు ఇండస్ట్రీ బలపడేలా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గవర్నర్పేటలోని ఒక హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నరేష్ విజయ్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేస్తుందని తెలిపారు. ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని తెలిపారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మరింత ముందుకు వెళ్తుందని తెలిపారు. నూతన అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ 81 సంవత్సరాల చరిత్ర కలిగిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకు అధ్యక్షురాలుగా ఎన్నిక కావటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. అర్హులైన వారికి 3 సైకిళ్లు, కుట్టు మిషన్లు, 13 మందికి రైస్ బ్యాగులు, నిత్యావసర వస్తువుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా నరేష్, సతీమణి పవిత్ర, లోకేష్ విచ్చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా 20 మంది వైద్యులను సత్కరించారు. క్లబ్ కార్యదర్శిగా రవి ప్రకాష్, కోశాధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి కోట్లాది ప్రజలకి వందల దేశాల్లో సేవ చేస్తూ, ఐ ఆల్వేస్ కాల్ ఇట్ ది ఇంటర్నేషనల్ హైవే ఆఫ్ సోషల్ సర్వీస్ అంటాను నేను. ఇది భారతదేశంలో కూడా మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి పనిచేస్తూ వస్తుంది. మరి ఫోకస్ ప్రధానంగా ఎన్విరాన్మెంట్, హెల్త్ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి సంస్థ ఇది. రోటరీతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం. ఎందుకంటే ఇంతమంది కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ అనేది నాకు తెలిసి వేరే ఏ సంస్థకి లేదండి ఇటువంటి ఇలాంటి సంస్థల్లో. అదేవిధంగా హైదరాబాద్లో, విజయవాడలో కూడా ఇక్కడ ఐ థింక్ 81వ వార్షికోత్సవం చేసుకుంటూ ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ కమిటీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. దానికి నేను, పవిత్ర గారు, మేమంతా కూడా వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఒక మంచి టర్మ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతు మేము కూడా రోటరీకి కూడా ఉన్నాం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే మహిళా ప్రెసిడెంట్ ఈ యొక్క విభాగానికి ఫస్ట్ టైం శ్రీదేవి గారు, అదేవిధంగా రవిప్రకాష్ గారు సెక్రటరీగా మంచి కమిటీ ఫామ్ అయి వచ్చింది. వాళ్ళని ప్రధానంగా నేను పొద్దున్నే ఎజెండా అడిగినప్పుడు అభినందించవలసిన ఒక బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇవాళ కాలుష్యం అనేది మనం అనుకుంటాం కేవలం ఫ్యాక్టరీలోంచి వచ్చే పొగలో, లేకపోతే ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ న్యూ టీమ్ ఇన్స్టలేషను. దానిలో భాగంగా ఇది హోటల్ సెంటర్ సైడ్లో ఇవాళ చీఫ్ గెస్ట్గా ఫిల్మ్ యాక్టర్ అండ్ నవరసరాయ సార్, డాక్టర్ నరేష్ గారు వచ్చారు. అండ్ పవిత్ర, లోకేష్ గారు కూడా ఫిల్మ్ యాక్టర్స్, ఆవిడ కూడా వచ్చారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ వడ్లమాని రవి అని డిస్ట్రిక్ట్ 3150, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 నుంచి వచ్చారు. నా పక్కన కూర్చున్నది సెక్రటరీ
రవి ప్రకాష్ గారు. ఇవాళ పాత టీము వెళ్ళిపోయి కొత్త టీము ప్రమాణ స్వీకారోత్సవం అండి ఇవాళ. ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమాలన్నీ లిటరసీ ప్రమోషను, హెల్త్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షను, వీటి మీద వివిధ రకాలుగా మేము ప్లాన్ చేసాం ప్రాజెక్ట్స్ అన్నీ. మన ఫస్ట్న ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టి డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ అని ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ రోజు చేసాం. ఇవాళ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ మీద కొన్ని జూట్ బ్యాగ్స్ అలాంటివన్నీ రిలీజ్ చేయటం, తర్వాత కొత్త మెంబర్స్ని ఇండక్ట్ చేసుకోవటం క్లబ్లో, తర్వాత కొన్ని కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేసాం. డౌన్ రోడ్కి, పూర్ పీపుల్కి చాలా డొనేట్ చేస్తున్నాం ఇవాళ. ఈ సంవత్సరం I'm very happy that Rotary Club of Vijayawada ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కోసము శ్రీదేవి గారు ప్రెసిడెంట్ అవుతున్నారు. సో దానికోసం మనము విజయవాడకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. షీ ఆల్రెడీ హ్యాస్ చాలా అజెండా పెట్టుకున్నారు రోటరీ క్లబ్ ద్వారా ఏమేమి చేయాలని. ఆల్రెడీ ఈకో ఫ్రెండ్లీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ. సో వీ విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ హర్ whatever program she is planning to do, daniki all the best, and her team also. So thank you so much. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగిన వైనం. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చ. పీసీబీ ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్ట్లని కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ ఆగ్రహం. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్ట్లకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశం. దుగ్గిరాలలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తుల దృష్ట్యా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వెల్లడి. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని సిపి కార్యాలయం ఎదుట బాలిక బంధువులు ఆందోళన. ఘటన జరిగిన వారం రోజులు గడిచినా నిందితుల్ని అరెస్టు చేయలేదని ఆవేదన. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితుల్ని శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.